ఏంటంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శారీస్ అనమాట. వాళ్ళకి ఎంత ఇష్టమో మీకు తెలుసు. సో ఆ శారీస్ ఎట్లా నేస్తారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనిని లడ్డీ మిషన్ అని అంటారనమాట. సో ఇది ఏంటంటే మనం శారీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రాసెస్ అనమాట మొదలు పెట్టడానికి. కొన్ని పోగులైతే ఇస్తారో ఆ పోగుల్ని వీటికి చుట్టి మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. అది నేను వేరే లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. సో దానికి వేరే వీడియో చేస్తాను అనమాట. ఈరోజైతే నేను కాటన్ శారీస్కి ప్రింటింగ్ ఎలా వేస్తారు అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా. వీడియోలో చూపిస్తున్నట్టు శారీని ఎంత టైట్గా సెక్యూర్ చేస్తారో చూసారా. ఎక్కడ కూడా చిన్న మడత కూడా లేకుండా నీట్గా పెట్టారు. ఎందుకంటే ప్రింటింగ్ వేసేటప్పుడు చిన్న మడత ఉన్నా వాళ్ళకి ప్రింటింగ్ అనేది తేడా వచ్చేస్తుంది. అందుకని చాలా టైట్గా చాలా సెక్యూర్గా పెట్టారు. సో ఎట్లా వేస్తున్నారు ఏంటి అనేది చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రింట్ అయితే వేసేస్తున్నారు. చూసారు కదా ఎంత ఈజీగా ప్రింటింగ్ వేసేస్తున్నారో. వితిన్ అసలు 5 మినిట్స్ కూడా పట్టట్లేదు వీళ్ళు ప్రింటింగ్ వేయడానికి. అండ్ ఇట్లా ప్రింటింగ్ వేసేసిన తర్వాత ఈ ప్రతి శారీని కూడా తీసి అక్కడ పైన అయితే పెట్టేస్తున్నారు. కొన్ని శారీస్ పైన పెట్టారు, కొన్ని శారీస్ బయట పెడుతున్నారు అనమాట. వాటిని గాలికి కొంచెం ఆరబెడుతున్నారు. చూస్తుండగానే నేను అక్కడ లైవ్లో చూస్తుండగానే చూసారా ఈ శారీ అయిపోగానే వేరే శారీస్ని వెంటనే పెట్టేశారనమాట. పెట్టేసి డైలీ వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం ఒక 80-90 వరకు చేస్తారంట. సో ఈరోజు వర్కర్స్ తక్కువ ఉండడం వల్ల ఒక 50-60 వరకు చేస్తారంట. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు ఇన్ని శారీస్ చాలా స్పీడ్గా ఎంత నీట్గా చేస్తున్నారండి, అంత నీట్గా చేస్తున్నారు. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మనం ట్రై చేస్తే ఎక్కడైనా ప్రింటింగ్ తేడా వచ్చేస్తుందని మనమైతే ట్రై చేయలేదు. సో చూసారు కదా కాటన్ శారీస్కి ప్రింటింగ్ ఎలా వేస్తారు అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. అండ్ బయట మా అబ్బాయి అయితే బయట వీళ్ళందరికీ చెప్తున్నాడు, నేను వీడియో ఎట్లా చేస్తున్నానని చూపిస్తున్నాడు. అలా చేస్తుందా. ఇవి లోపల శారీస్ ప్రింటింగ్ వేసేటప్పుడు చూసారు కదా, ఇవి ప్రింటింగ్ సంబంధించినవి అనమాట. సో చూసారా ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో, చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మీరు కొన్ని శారీస్ లోపల ఆరబెట్టారు కదా, కొన్ని శారీస్ ఇట్లా గాలికి బయటనైతే వేశారు లోపల ఖాళీ లేక. సో ఇట్లా ఆరబెట్టడం వల్ల ఏంటంటే ప్రింటింగ్ అనేది శారీకి బాగా స్టిక్ అయి ఉంటుంది. అట్లానే వీళ్ళు డైలీ కూడా శారీస్ చెప్పాను కదా 60-70 వరకు చేస్తారంట.
ఇక్కడున్న శారీస్ అన్నిటికి కూడా వీళ్ళే ప్రింటింగ్ వేశారనమాట, చూస్తున్నారు కదా. సో ఇలా ప్రింటింగ్ వేసిన శారీస్ అన్నీ కూడా వీళ్ళు మళ్ళీ బ్యాక్ షాప్స్కి అయితే పంపించేస్తారు. ఇక్కడ ఒకవేళ శారీస్ తీసుకోవాలనుకుంటే 700 800 అట్లా ఉంటుంది కాస్ట్. అదే మనం షాప్స్కి వెళ్ళి తీసుకుంటే 1500 బిలో ఉంటుందన్నమాట. సో ప్యూర్ కాటన్ ప్రింటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లానే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.